తిరుమల శ్రీవారి ఆలయ పవిత్రత, ఆధ్యాత్మిక ప్రశాంత వాతావరణాన్ని కాపాడేందుకు టీటీడీ చర్యలు చేపట్టింది. తిరుమలలో రాజకీయ విద్వేషపూరిత ప్రసంగాలను నిషేధించాలని టీటీడీ నిర్ణయించింది. కొంతకాలంగా కొందరు రాజకీయ నాయకులు దర్శనానంతరం ఆలయం ముందు మీడియాతో మాట్లాడుతూ రాజకీయ ప్రసంగాలు, విమర్శలు చేయడం పరిపాటిగా మారింది. దీంతో తిరుమలలో ఆధ్యాత్మిక వాతావరణానికి ఆటంకం కలుగుతోంది. ఈ నేపథ్యంలో రాజకీయ ప్రసంగాలను నిషేధించాలని టీటీడీ బోర్డు ఇటీవల తీర్మానించింది. దీన్ని తాజాగా అమల్లోకి తీసుకువచ్చింది. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. తిరుమల శ్రీవారి ఆలయ పవిత్రత, ఆధ్యాత్మిక ప్రశాంత వాతావరణాన్ని కాపాడేందుకు టీటీడీ చర్యలు చేపట్టింది. తిరుమలలో రాజకీయ ద్వేషపూరిత ప్రసంగాలను నిషేధించాలని టీటీడీ నిర్ణయించింది. కొంతకాలంగా కొందరు రాజకీయ నాయకులు దర్శనానంతరం ఆలయం ముందు మీడియాతో మాట్లాడుతూ రాజకీయ ప్రసంగాలు, విమర్శలు చేయడం పరిపాటిగా మారింది. దీంతో తిరుమలలో ఆధ్యాత్మిక వాతావరణానికి ఆటంకం కలుగుతోంది. ఈ నేపథ్యంలో రాజకీయ ప్రసంగాలను నిషేధించాలని టీటీడీ బోర్డు ఇటీవల తీర్మానించింది. దీన్ని తాజాగా అమల్లోకి తీసుకువచ్చింది. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా రిపోర్టర్ నాగరాజు ఫోన్ లో అందిస్తారు. నాగరాజు, చెప్పండి, తిరుమలలో రాజకీయ ద్వేషపూరిత ప్రసంగాలను నిషేధించాలని టీటీడీ అయితే నిర్ణయించింది. ఇక ఈ రోజు నుంచే ఇది అమలు కానున్నట్లుగా కూడా తెలుస్తోంది. దీనిపై ఉన్న పూర్తి అప్డేట్స్ ఏంటి? ఒకవేళ ఎవరైనా ఈ నిషేధాలను ఉల్లంఘించినట్లయితే టీటీడీ చట్టపరంగా ఎటువంటి చర్యలు తీసుకోనుంది? లహరి, గత కొంతకాలంగా ఇట్లాంటి రాజకీయాలకు సంబంధించి రాజకీయ నాయకులు శ్రీవారి దర్శనానంతరం వెలుపులకు వచ్చిన తర్వాత రాజకీయ ప్రసంగాలు చేస్తూ ఉంటారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పుడున్న పాలక మండలి అత్యంత క్లిష్టమైన కొన్ని నిర్ణయాలు తీసుకున్నది. అలాంటి నిర్ణయాల్లో రాజకీయానికి సంబంధించి ఎవరు తిరుమల శ్రీవారి దర్శనానంతరం ఎవరు మాట్లాడకూడదని నిషేధించారు. అదేవిధంగా ఫోటోషూట్ కానీ, రీల్స్ కానీ ఇలాంటివి ఏవి చేయకూడదని ఇప్పుడు ఏర్పడిన ప్రభుత్వం ఏర్పాటు చేసిన పాలక మండలి నిర్ణయం తీసుకున్నది. లహరి, ఇక మీదట ఎవరైనా ఇలాంటి రాజకీయ ప్రసంగాలు చేస్తే అట్టి వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోబడని
కఠిన చర్యలు ఉంటాయని కూడా పాలక మండలి తెలియజేసింది. లహరి. రైట్ నాగరాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.